జగనన్న కోసం 10 మంది ప్రాణాలు ఇస్తే అందులో మొట్టమొదటి ప్రాణం నేనే ఇస్తాను. అంత ఇష్టం నాకు జగన్ అంటే. పేదల కోసం జగన్, పిల్లల కోసం అది టాలీవుడ్ కింగ్ మహేష్ బాబు, ఏపీ కింగ్ వైఎస్ జగన్. పిల్లలకి ఇందాక అన్నారు కదా మీరు, ఓటు హక్కు లేకపోయినా ఎందుకంటే పిల్లలకి ఓటు హక్కు లేనోదకి అంత చేశాడంటే ఓటు హక్కు ఉన్నోదకి ఇంకెంత చేస్తాడు. భవిష్యత్ తరానికి ఏమైనా ఇవ్వగలం అంటే అది ఎడ్యుకేషన్ ఒక్కటే, అది తను ఇస్తున్నాడు. అది ఎవడు గమనించడు. ఏమన్నంటే ఏపీ వెనకబడిపోయింది, ఏపీ శ్రీలంక అవుతుంది. సేమ్ అవే పథకాలు జగన్ ఇచ్చే పథకాలే చంద్రబాబు పేర్లు మార్చిస్తాడు. అంటే చంద్రబాబు ఇస్తేనేమో ఏపీ అమెరికా అయింది, జగన్ ఇస్తేనేమో ఏపీ శ్రీలంక అవుతా. వాలంటీర్లను ఏమని తిట్టాడు, బియ్యమో వాళ్ళని ఎవరిదైనప్పుడు తలుపులు కొడతారని తిట్టాడు కదా. మరి ఇప్పుడు అదే వాలంటీర్ 10,000 ఎందుకు ఇస్తున్నాడు అంటే చంద్రబాబు ఇస్తేనేమో తప్పు లేదు, చూసే వాళ్ళకి ఓటేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నా, చంద్రబాబు ఇస్తే తప్పు లేదు, మా జగన్ ఇస్తే మాత్రం ఏపీ శ్రీలంక అవుతా. ఎందుకు అవుద్ది? ఇప్పుడు హైదరాబాద్ చూసి నేర్చుకోండి అంటారు కదా, హైదరాబాద్ అన్న 5 సంవత్సరాలు డెవలప్ అయిందా? లేదు కదా, 15 years పట్టింది. అది కూడా అందులో అన్న లాక్డౌన్, జగన్ అన్న సీఎం అయినప్పుడు ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ పడింది. అక్కడే 2 years లాక్డౌన్ పోయింది. ఇంకా తనకున్న 3 years పీరియడ్ లోనే ఎన్ని పథకాలు అప్లై చేశాడు, ఎన్ని చేశాడో. భూకాపురం ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడు, అక్కడ ఎంత జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఇవన్నీ ఎవడు చూడు. ఏమన్నంటే జగన్ ని తోసేస్తున్నాడు, తింటున్నాడు. ఇవే మేము ఓటేసేది ఎమ్మెల్యేలని చూసో ఏదో కాదు, ఓన్లీ జగన్ అన్న.